తెలుగు రుచికి స్వాగతం. మాంసాహార ప్రియుల మనసు దోచుకునే వంటలను అందించడం కోసం నిత్య అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఈ అన్వేషణలో భాగంగా ఎన్నో అద్భుత వంటకాలు తెలుగు రుచి చెంతకు చేరాయి. అటువంటి వాటిలో కొన్నింటిని ఏరికోరి మీకు అందిస్తున్నాం. నాటుకోడి పులుసు. అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ధనియాలు 10 గ్రాములు, ఎండు కొబ్బరి 10 గ్రాములు, గసగసాలు 20 గ్రాములు, దాల్చిన చెక్క 5 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు, ఇలాచీ 5 గ్రాములు, ఎండుమిర్చి 10, నూనె తగినంత, బిర్యానీ ఆకు 2, వెల్లుల్లి 10, ఉల్లిపాయ ముక్కలు 75 గ్రాములు, అల్లం పేస్ట్ 50 గ్రాములు, పసుపు చిటికెడు, నాటుకోడి 750 గ్రాములు, పచ్చిమిర్చి 5, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని, టొమాటో ముక్కలు 50 గ్రాములు, కారం 30 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా నాటుకోడిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మట్టి కుండ తీసుకొని ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేసి వేయించుకొని పసుపు, నాటుకోడి ముక్కలు, నీళ్లు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు, కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటే
ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.